ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు చిన్న టిప్ అండి. అంటే పెద్దగా ఏం లేదు, ఒక చిన్న నా వంతు నేను చేస్తున్నది ప్రజెంట్ మీకు కూడా చెప్తున్నాను. ఫ్రిడ్జ్ కొందరి ఇళ్ళల్లో ఉండదు కదా ఫ్రెండ్స్. లేనప్పుడు ఈ కొత్తిమీర అనేది పాడైపోతుందని బాధపడుతూ ఉంటాము. అలా కాకుండా మనం పేపర్లో చుట్టి పెట్టడం అలా చేస్తాము, కుళ్ళిపోతాయి. కాబట్టి మనం ఇది స్టోరేజ్ పెట్టుకోవాలంటే ఒక 2 days అయినా ఉండాలి, నిలవ ఉండాలి అనుకుంటే మనం ఇలా వాటర్ ఇలా తీసుకొని, ఈ వాటర్ ఇప్పుడే పట్టాను ఫ్రెండ్స్. నేను ఈ వాటర్లో శుభ్రంగా చక్కగా ఇది చూడండి ఫ్రెండ్స్, ముందే మళ్ళీ చూపిస్తున్నాను. వాటర్ చక్కగా పట్టుకొని చూస్తున్నారుగా ఫ్రెండ్స్, చక్కగా వాటర్లో ఇదిగోండి ఈ కాడలు ఉన్నట్టుగా చక్కగా వాటర్లో చక్కగా ఇలా పెట్టేసుకుంటే చక్కగా కొత్తిమీర అన్నది అస్సలు పాడవకుండా ఒక 2 days అలా 2.5 days ఉంటుంది. ఎందుకు అంటే మనకి ఫ్రిడ్జ్ ఉంటే కొంచెం నిలువ ఉంటుంది అనుకోవచ్చు. మన ఆకులు కూడా చక్కగా ఒలిచి పెట్టుకున్న, కొత్తిమీర తరిగి పెట్టుకున్న ఉంటుంది అనుకోవచ్చు. అలా ఇప్పుడు మనకి కొంతమందికి ఫ్రిడ్జ్ ఉండదు కదా ఫ్రెండ్స్. లేని పక్షంలో మనం చక్కగా ఈ కొత్తిమీర ఇలా వాటర్లో మనము చక్కగా నిలవబెట్టుకుంటే, వాటర్ కూడా మనం కొంచెం ఒక 5 minutesకి అలా మళ్ళీ చక్కగా పెట్టుకుంటూ ఉంటే కొత్తిమీర కూడా మనకి చక్కగా ఉంటుంది. కుళ్ళిపోదు, వడిలిపోదు, బాగుంటుంది ఫ్రెండ్స్ చక్కగా. ఎందుకంటే మనకి మెయిన్ కాడ దగ్గర నుంచే కదా ఫ్రెండ్స్ మనకి ఇంపార్టెంట్ అనేది. ఆ కాడే సరిగ్గా లేకపోతే కొత్తిమీర కూడా పాడైపోతుంది. అందువల్ల ఆ కాడని కూడా మనం చక్కగా ఇలా వాటర్లో పెట్టుకుంటే కొత్తిమీర అనేది నిలవ ఉంటుంది, స్టోరేజ్ చేసుకోవచ్చు. 2 days అయినా సరే ఉంటుంది. మీకు ఈ టిప్ నచ్చితే కనుక చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఆల్ బెల్ ఐకాన్ కొట్టండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.